దేశంలో ఎక్కడైనా చేసిన నేరాన్ని బట్టి శిక్ష ఉంటుంది. పిక్ పాకెటింగ్ చేస్తే ఒక శిక్ష, మర్డర్ చేస్తే మరో శిక్ష, ఇలా ఒక్కో నేరానికి ఒక్కో శిక్ష అమలవుతుంది. కానీ యూపీలో మాత్రం ఒక్కటే రూల్, అది యోగి రూల్. ఆ రూల్లో ఎన్కౌంటర్లు, బుల్డోజర్ యాక్షన్లే ఉంటాయి. అవతలి వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయినా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా డోంట్ కేర్ అంటూ యాక్షన్లోకి దిగిపోతారు పోలీసులు. ఎందుకంటే వారికి యోగి మాటే శాసనం. ఆ యాక్షనే 8 ఏళ్లలో ఎవరూ ఊహించని రిజల్ట్ ఇచ్చింది. ఒకప్పుడు క్రైమ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన యూపీలో యోగి బుల్డోజర్ పాలన ఫలితంగా నేరాలు ఏకంగా 85% తగ్గాయి. ఏకంగా 8,000 ఎన్కౌంటర్లు జరిగాయంటేనే 8 ఏళ్లలో యోగి యాక్షన్ ఏ రేంజ్లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు మాఫియా, గ్యాంగ్స్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన యూపీలో యోగి తెచ్చిన మార్పు ఏంటి? యోగి మార్క్ బుల్డోజర్ పాలన క్రిమినల్స్ పాలిట సింహస్వప్నంగా ఎలా నిలిచింది? గూండారాజ్ను అంతం చేస్తానని శపథం చేసిన యోగి పూర్తిగా లక్ష్యాన్ని చేరుకున్నట్టేనా? వాచ్ దిస్. 8 ఏళ్ల పాలనలో 8,000కు పైగా ఎన్కౌంటర్లు. మాఫియా, గ్యాంగ్స్టర్ల లెక్క సరిచేసిన యోగి ఆదిత్యనాథ్. యోగి బుల్డోజర్ యాక్షనే గూండారాజును ఖతం చేసిందా? దేశంలో క్రైమ్ రేటు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో యూపీ టాప్లో ఉండేది. రౌడీ ముక్కలు, గ్యాంగ్స్టర్లకు ఆ రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది కూడా. కానీ అదంతా గతం. ఇప్పుడు యూపీలో క్రైమ్ చేయాలన్న థాట్ వచ్చిన బుల్డోజర్ గుర్తొస్తుంది. ఆ వెంటనే బుల్లెట్ సౌండ్ మైండ్లో రీసౌండ్ ఇస్తుంది. దీనికంతటికీ ఒకే ఒక్క కారణం సీఎం యోగి ఆదిత్యనాథ్. భారత రాజకీయాల్లో యోగి తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా ఓ సంచలనమే. క్రిమినల్స్ కు అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, గ్యాంగ్స్టర్ల పాలిట యమధర్మరాజు. సీఎంగా యోగి చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం. సింపుల్ గా చెప్పాలంటే దేశం మొత్తం ఓ చట్టం అమల్లో ఉంటే యూపీలో మాత్రం యోగి మార్క్ రూలింగ్ ఉంటుంది. 8 ఏళ్ల కాలంలో యోగి మార్క్ ఈ రూలింగే యూపీని సమూలంగా మార్చేసింది. మాఫియాకు కేరఫ్ గా నిలిచిన రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేశారు యోగి. इनको मिट्टी में मिलाने का काम करेंगे. अपराधी आप लोग हैं, अपराधी दूर कर रहे हैं. 2023లో యూపీ అసెంబ్లీ సాక్షిగా క్రిమినల్స్ కు యోగి ఇచ్చిన వార్నింగ్ ఇది. ఆ మాటకొస్తే 2017లో పవర్లోకి రాకముందే యూపీలో గూండారాజును ఖతం చేస్తానని సంచలన ప్రకటన చేశారు. నాటి నుంచే మాఫియా, గ్యాంగ్స్టర్ల పాలిట యమధర్మరాజుగా మారారు యోగి. వార్నింగులుండవు, నోటీసులు వెళ్లవు. క్రైమ్ చేశాడని కన్ఫర్మ్ అయితే చాలు బుల్డోజర్ను యాక్షన్లోకి దించేయడమే. నరకలోకంలో చేసిన తప్పులను లెక్కించి తగిన శిక్ష విధిస్తారని గరుడ పురాణంలో ఉంటుంది కదా. యూపీలోనూ అదే జరుగుతోంది. ఎవడిపైనైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే వెంటనే వాడి క్రిమినల్ హిస్టరీ తవ్వి తీస్తారు. దాన్ని బట్టే బుల్డోజర్ను దించాలా లేక బుల్లెట్ దించాలా అనేది డిసైడ్ చేస్తారు. ఇది 2017లోనే మొదలైన యాక్షన్. మొదట యోగి దూకుణ్ణి యూపీ మాఫియా లైట్ తీసుకుంది. 4 రోజుల హడావిడి తర్వాత అంతా సర్దుకుంటుందని భావించింది. కానీ రోజులు గడిచే కొద్దీ యోగి మరింత వైల్డ్ గా మారారు. పవర్లో ఉన్నవారిని సైతం విడిచిపెట్టకపోవడం చూసిన తరువాత మాఫియా, గ్యాంగ్స్టర్లలో మెల్లగా వణుకు మొదలైంది. ఆ తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఫలితంగా క్రైమ్స్ క్యాపిటల్ గా నిలిచిన యూపీలో క్రమంగా ఆ పరిస్థితులు మారాయి. ఇప్పుడు యూపీ పూర్తిగా మారిపోయింది. ఈ 8 ఏళ్లలో జరిగింది తెలిస్తే ఎవరైనా యోగికి ఫ్యాన్ అయిపోవాల్సిందే. 8,000కు పైగా ఎన్కౌంటర్లు, 80,000 మంది క్రిమినల్స్ అరెస్ట్, 4,000 కోట్లకు పైగా విలువైన ఆస్తుల జప్తు, 14,000 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం, 68 మాఫియా, 1,400 మంది ముఠా సభ్యులపై 700కు పైగా కేసుల నమోదు. సింపుల్ గా చెప్పాలంటే యూపీలో నేరాల సంఖ్య 85% తగ్గిపోయింది. 8 ఏళ్లలో ఉత్తరప్రదేశ్లో యోగి మార్క్ యాక్షన్ ఇది. ఈ లెక్కలో కాస్త డీటెయిలింగ్ లోకి వెళితే యోగి యూపీ సీఎం అయిన తర్వాత ఆ రాష్ట్ర పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. పొలిటికల్ పవర్ని కూడా కాదని దూకుడుగా వెళ్లే ధైర్యాన్ని కూడా ఇచ్చారు. 8,000కు పైగా ఎన్కౌంటర్లు నిర్వహించారంటేనే పోలీసులకు యోగి ఎలాంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు.
8,000 ఎన్కౌంటర్లలో 222 మంది కరడుగట్టిన నేరస్తులు అంతమైపోయారు. 8,118 మందికి పైగా క్రిమినల్స్ గాయపడ్డారు. ఈ దూకుడే మాఫియా గ్యాంగ్స్టర్ల వెన్నులో వణుకు పుట్టించింది. ఆ తర్వాత నేరస్తులు పోలీస్ స్టేషన్లలో లొంగిపోతున్న దృశ్యాలు యూపీలో సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ 8 ఏళ్ల కాలంలో 80,000 మంది నేరస్తుల్ని కటకటాల వెనక్కి నెట్టేశారు. సుమారు 900 మందిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు యూపీలో దశాబ్దాలుగా పాతుకుపోయిన మాఫియా నెట్వర్క్ను ఎదుర్కోవడానికి కూడా యోగి వెనకాడలేదు. 1990ల నుంచి మాఫియా గ్యాంగ్స్టర్లు ఉత్తరప్రదేశ్ను ఏలుతూ వేల కోట్ల సంపద కూడబెట్టారు. ఆ ముఠాలకు రాజకీయ నాయకులు అండగా నిలిచారు. అందుకే యూపీ గ్యాంగ్స్టర్లు మాఫియాకు క్యారవ్గా నిలిచింది. కానీ ఆ నేర సామ్రాజ్యాన్ని యోగి క్రమంగా కూల్చివేశారు. ఢిల్లీ నుంచి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా యోగి వెనక్కి తగ్గలేదు. గూండారాజును అంతం చేయాలన్న లక్ష్యంలో ఎవరి మాట వినేది లేదంటూ ముందుకెళ్లారు. గ్యాంగ్స్టర్లు పాలిటిక్స్ లో ఉన్న సొంత పార్టీ నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురైనా అణచివేతల్లో మాత్రం ఎక్కడ తగ్గలేదు. 68 మాఫియా 1,400 మందికి పైగా ముఠా సభ్యులపై 700కి పైగా కేసులు నమోదు చేశారు. అదనంగా మాఫియాలకు చెందిన 350 మందికి పైగా ఆయుధాల లైసెన్సులు రద్దు చేశారు. ఫలితంగా ముఖ్తార్ అన్సారీ, అతిక్ అహ్మద్ వంటి మోస్ట్ వాలెంట్ గ్యాంగ్స్టర్ల అణచివేతలతో అల్లాడిపోయిన ప్రాంతాలు ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాయి. అంతేకాదు మాఫియా గ్యాంగ్స్టర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని తిరిగి పేదలకే పంచి రియల్ రాబిన్ హుడ్ అనిపించుకున్నారు యోగి. 2023లో గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ ఎన్కౌంటర్ తర్వాత అతడు దోచుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిర్మాణాల్ని కూల్చేసి ఆ భూముల్లోనే పేదలకు ఇళ్లు నిర్మించారు. ప్రయాగ్రాజ్లో లుకిర్గంజ్ ప్రాంతంలో అతిక్ సోదరుల నుంచి స్వాధీనం చేసుకున్న స్థలాల్లో 76 ఫ్లాట్లు నిర్మించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కట్టించిన ఇళ్లను ఎవరైతే గ్యాంగ్స్టర్ల దోపిడీకి గురయ్యారో వారికే అందించారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బహుశా మాఫియా గ్యాంగ్స్టర్లు దోచుకున్న ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని తిరిగి బాధితులకు అప్పగించింది హిస్టరీలో ఒక్క యోగి ఆదిత్యనాథే కావచ్చు. యోగి ఈ యాక్షన్ ప్రత్యర్థులతో కూడా ప్రశంసలందుకునేలా చేసింది. అప్పుడే యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు. మాఫియా గ్యాంగ్స్ నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది తమ లక్ష్యమని, ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో రియల్ రాబిన్ హుడ్ గా యోగి ఆదిత్యనాథ్పై సామాన్యులు ప్రశంసల వర్షం కురిపించారు. క్రిమినల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ యూపీ సీఎం కంట పడకూడదని డిసైడ్ అయ్యారు. ఒకప్పుడు యూపీ అంటే క్రైమ్స్ కు క్యాపిటల్. ఇప్పుడు మాత్రం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు కేరవ్గా నిలిచిన యూపీలో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ వంటి ఆధ్యాత్మిక శోభ ప్రపంచాన్ని ఆకర్షించింది అంటే అందుకు కారణం యోగి ఆదిత్యనాథే. ఈ మార్పు వెనుక యోగి తీసుకున్న నిర్ణయాలే ఉన్నాయి. 2017లో యోగి ఎంట్రీకి ముందు ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ 2 లక్షలకు పైగా అధికారుల కొరత ఎదుర్కొంది. ఇప్పుడు యూపీలో ఆ పరిస్థితి లేదు. పోలీస్ శాఖకు అవసరమైన నియామకాలు చేపట్టడమే కాక వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు యోగి. నేరాలకు, ఘోరాలకు పాల్పడే వారిని, శాంతి భద్రతల్ని దెబ్బతీసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఉక్కుపాదం మోపడం, సీసీటీవీల ఏర్పాటు వంటి అధునాతన నిఘా టెక్నిక్లు ఉపయోగించడం వంటివి మంచి ఫలితాలనిచ్చాయి. నేరస్తులను పట్టుకునేందుకు ఈ విధానాలు దోహదపడినట్టు యోగి సర్కార్ తన ప్రకటనలో తెలిపింది. ఓవరాల్ గా ఒక్కటి మాత్రం నిజం, యూపీలో యోగి ఉన్నంతకాలం క్రిమినల్స్ ఆటలు సాగవు. ఒకవేళ తెగించి నేరం చేస్తే నరకానికి తాత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నట్టే.